రివర్స్ మనం వచ్చేసి బాతు బంగారు గుడ్డు అనేటువంటిది 2వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఒక గ్రామంలో సూరయ్య అనేటువంటి రైతు ఉండేటువంటి వాడు. అతడు ఒక బాతు పిల్లను తెచ్చి పెంచుకున్నాడు అనమాట. ఆ బాతు పిల్ల బాగా పెద్దదైంది, పెరిగి పెద్దదైంది. ఒకనాడు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది అనమాట. అది చూసినటువంటి సూరయ్యకు ఆనందానికి అంతులేదు. ఆహా, అలా ఆ బాతు రోజుకు ఒక బంగారు గుడ్డును పెట్టేది. సూరయ్యకు బంగారము రోజు రోజు లభించడంతో అతను ఆనందంతో ఒళ్ళు మరిచిపోయాడనమాట. అంటే డబ్బు ఎక్కువయ్యే కొద్దీ గర్వం కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఆశ అనేటువంటిది మనిషిని చంపేస్తుంది. ఆశ అనేటువంటిది ఎక్కువ అనమాట. అతనికి దురాశ అనేటువంటిది కలిగింది. ఆశ ఉండొచ్చు, కానీ దురాశ అనేటువంటిది కలిగింది అతనికి. ఒకరోజు సూరయ్య, ఈ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది కదా, దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉంటాయని చెప్పేసి ఉంటుందని చెప్పేసి ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడము కంటే ఆ బాతును కోసి దాని కడుపులోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే బాగుంటుందని నిర్ణయించుకున్నాడు అనమాట ఆ యొక్క సూర్య. వెంటనే ఆ బాతు పొట్ట చీల్చాడు. పొట్టలో బంగారు గుడ్లు కనిపించలేదు. ఎట్లా కనిపిస్తుంది? ఒట్టి రక్తం తప్పనించి సూర్య నెత్తి నోరు కొట్టుకుని కుంగిపోయాడు. దురాశ దుఃఖానికి చేటు అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు అర్థమైంది. ఆశ ఉండొచ్చు, అంతేగాని దురాశ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. సో డబ్బు వచ్చిందనేటువంటి, డబ్బు ఎక్కువగా వస్తుందనేటువంటి మదము ఉండకూడదు, అహంకారము ఉండకూడదు. తర్వాత వచ్చేసి మనకు ఇతరుల దగ్గర ఉండేటువంటి మనకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలనేటువంటి ఆశ కూడా అనేటువంటిది ఉండకూడదు. సో వీలున్నంత వరకు భగవంతుడు అనేటువంటి వాడు మనకి ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఖచ్చితంగా ఇస్తాడు. అది కాకుండా మనకు కావలసినంత మనం ఏమి అనుకుంటామో అది మనకు ఖచ్చితంగా భగవంతుడు అనేటువంటిది ఇస్తాడు. దానికి తగినట్లుగా మనము కష్టపడి మనము సంపాదించుకొని మనము దాన్ని సంపాదించుకోవాలి. అదేవిధంగా కష్టపడకుండా మనకు భగవంతుడు ఇస్తాడు అని కూడా మనము ఆశించకూడదు అనమాట. కాబట్టి మనకి ఏం కావాలనేటువంటిది భగవంతునికి తెలుసు. మనకు కావలసినటువంటివన్నీ భగవంతుడే ఖచ్చితంగా మనకు ఈ టైం వచ్చినప్పుడు మనకి ఇస్తాడు. అంతేగాని ఆశ, దురాశతో, అహంకారంతో వచ్చేసి ప్రవర్తించకూడదు. ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి నాడు అంటే రోజు, ఈరోజు, రోజు అంటే ప్రతిదినము, అంతు అంటే హద్దు, ఒళ్ళు అంటే శరీరము లేదా దేహము, దురాశ అంటే ఎక్కువ ఆశ, లభించడం అంటే పొందడము, పొట్ట అంటే కడుపు, చీల్చడం అంటే కోయడం. క్రింది కొత్త పదాలను మనం గట్టిగా చదువుదాము. గ్రామము, రైతు, బంగారు, గుడ్డు, అంతు, నిత్యము, ఒళ్ళు, దురాశ, పొట్ట, నెత్తి, కుంగిపోవుట.